హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ మధ్య మా బాబు అయితే అస్సలకి ఏమీ తినట్లేదు. ఏమి అంటే ఏమి, అన్నం కానీ ఇడ్లీ కానీ ఉగ్గు చేస్తే ఉగ్గు కానీ అస్సలు ఏం తినట్లేదు. తినిపించాలంటేనే చాలా కష్టమైపోతుంది. ఇంకా సరే అని చెప్పి ఇంకా బిస్కెట్స్ ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి నేనైతే కనుక అమెజాన్లో నుంచి బిస్కెట్స్ అనేవి చూసి మంచివి చూసి ఆర్డర్ అయితే పెట్టాను. పర్లేదు, బాగానే తింటున్నాడు. అసలు ఎలా ఉన్నాయి ఏంటి, ప్యాకేజ్ ఎలా వచ్చింది, దానిలో ఎన్ని ఉన్నాయి, అదంతా మీకైతే డీటెయిల్డ్గా నేను వీడియోలో అనేది షేర్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఇదే కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వస్తుంది. నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చింది. త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అయితే మేము ఆర్డర్ పెట్టాము, ఓకేనా. 3 వచ్చేసి మంచివి, హెల్దీవి, బేబీకి ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా న్యాచురల్వి, బేబీ బర్ప్ అని రాగి కుక్కీస్ ఒకటి, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో ప్రిజర్వేటివ్స్ అని ఉంది. ఇంకా ఆప్షన్ ఏం లేదు, ఉన్నటిల్లో మంచి రేటింగ్స్ చూసి ఇవైతే తీసుకున్నాము. ఇంకా బయట నార్మల్ బిస్కెట్స్ తీసుకోవచ్చు కానీ అవంతా మైదాతోనే చేస్తారు కదా, అందుకని మేమైతే అవి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకని ఇవే తీసుకున్నాము. క్వాలిటీ అదంతా, ప్యాకింగ్ అదంతా బాగానే వచ్చింది. ఇంకా లోపల ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి ఏంటి అనేది మాత్రం చూడాలి. ఇంక ఇక్కడ ప్యాకింగ్ ఓపెన్ చేస్తుంటే మా అత్తయ్య ఏమో ఆ బబుల్ ర్యాప్స్ ఉంటాయి కదా, వాటితో ఆడుకుంటున్నారనమాట చిన్నపిల్లల్లాగా. అంటే ఎప్పుడు ఇష్టమే అనమాట. ఇంకా మా ఆయన అవి కూడా షూట్ చేస్తూ ఉన్నారు. ఇంకా 3 డిఫరెంట్ టైప్స్ అని చెప్పాను కదా, ఒకటి రాగి, ఒకటి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కుక్కీస్ అయితే తీసుకున్నాం కదా. ఒకటి రాగి కుక్కీస్, ఒకటి ఓట్స్ కుక్కీస్, అలాగా 3 డిఫరెంట్ టైప్స్లో తీసుకున్నాము. టేస్ట్ ఎలా ఉంటుంది అసలు ఏంటి అనేది అయితే మా బాబు, మా అత్తయ్య కూడా టేస్ట్ చేశారు. టేస్ట్ అయితే బాగానే ఉందంట, ఓకే. క్వాలిటీ అది కూడా బాగానే ఉంది, కానీ చాలా అయితే ఏం రాలేదు. కాస్ట్ కూడా మాకు బాగానే పడింది. 3 బిస్కెట్ ప్యాకెట్స్ కలిపి మాకు 600 వరకు పడింది. నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము రేటింగ్స్ అంతా చూసి బాగానే ఉంది అన్నాకే తీసుకున్నాము. పర్లేదు, బాబుకు కూడా కొంచెం పర్లేదు, నచ్చింది. ఫస్ట్ డే అయితే ఇష్టంగానే తిన్నాడు. ఇప్పటికీ ఒక 4 డేస్ పైన యూజ్ చేసిన తర్వాతే నేనైతే వీడియో అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఒకవేళ పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. కానీ కాస్ట్ అయితే ఎక్కువే, కానీ మనకు ఓపిక ఉంటే కనుక ఇంట్లోనే చేసుకోవచ్చు. కానీ నాకు అంత టైం లేదు. ఇప్పుడు కూడా అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత కంటిన్యూస్గా వీడియోస్ పెట్టగలుగుతున్నాను. లేదంటే కనుక ఇంట్లో పని అదంతా చాలా కష్టమేది. ఓట్స్ అండ్ రైజిన్ కుక్కీస్, హోల్ వీట్ అండ్ బనానా కుక్కీస్, రాగి కుక్కీస్, ఈ 3 టైప్స్ ఆఫ్ కుక్కీస్ అయితే మేము తీసుకున్నాము. చూసారు కదా, డీటెయిల్డ్గా నేను ఒక్కొక్కటి షేర్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క ప్యాకెట్ కాస్ట్ మాకు 200 రూపీస్ పడింది చెప్పాలంటే కనుక. దానిలో మొత్తం తిప్పి కొడితే ఒక 20 కూడా లేవు. అంటే ఒక్క బిస్కెట్ మనకి 10 రూపీస్ పడింది. అంటే హెల్తీగా, టేస్టీగా, అంటే కాస్ట్ ఎక్కువే పడుతుంది కదా ఎప్పుడైనా హెల్తీ అంటే. సరే అని చెప్పి మేమైతే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత బాబుకైతే పెట్టాము. బాబుకైతే నచ్చింది, తిన్నాడు. సో ఇక్కడ నుంచి మా ఫన్నీ కాన్వర్జేషన్స్ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫన్నీగా ఉంటుంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెరీ గుడ్. ఇచ్చుడమ్మా, ఆమ్ తిను, ఆమ్ తిను. నచ్చిందా? యమ్మీ యమ్మీ, యమ్మీ యమ్మీ. రాగి కుకీస్, హోల్ వీట్ అండ్ బనానా కుకీస్, ఓట్స్ అండ్ రైజిన్ కుకీస్, పైన ఓపెన్ పిచ్ కుకీస్. ఓపిక లేకపోతే, చేతుల్లో ఓపిక లేకపోతే కాళ్ళతో తొక్కేసేయాలి. ఎంత నవ్వుతున్నారు. ఇప్పుడు ఎందుకు అత్తయ్య మీకు అంత ఓపిక లేనప్పుడు తొక్కాలా? అన్బాక్సింగ్ ఎట్లా తీయాలి చూడండి అందరూ. నీ మాటలు పెడతా. ఇట్లా తీయాలని తెలియక ప్రతిసారి మేము నీట్గా తీస్తా వచ్చాం. మనం కత్తెరలు, చాకులు వాడాల్సిన అవసరం లేదు, గోర్లు ఉంటే చాలు.